మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, creative thinking, career based program, school based student, skill based students, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. నమస్తే, వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పురాణ పాత్రల్లో నటించి ప్రజల గుండెల్లో దేవుడిగా ఇప్పటికీ స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు ఉన్నారంటే ఆయన ఖ్యాతి అజరామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కొనియాడారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ SMR పెదబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభం కాగా అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను స్క్రీన్ పై ప్రదర్శించారు.
తదుపరి గంటికోటి రాజేష్ శిష్య బృందం లవకుశ సినిమాలోని శ్రీరామ కళ్యాణం పట్టాభిషేకం అంశాలపై ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను ప్రత్యేకంగా తిలకించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ అంటే అందరూ ఒక కళాకారుడని అనుకుంటారని, తాను కూడా తన తండ్రి ద్వారా ఎన్టీఆర్ సినిమాలు చూసి చాలా స్ఫూర్తి పొందానని చెప్పారు. కర్ణ సినిమాలో కృష్ణుడిపై కర్ణుడు పాడిన పాట తన తండ్రికి చాలా ఇష్టమని, ఆ పాటను తన తండ్రి ద్వారా చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. విశ్రాంతి రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమయ పాలన, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు స్వర్గీయ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకు తరతరాలుగా గుర్తుండిపోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతమని అన్నారు. ఎన్టీఆర్ శ్వాస, ధ్యాస, ఘోష తెలుగు అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశాయని చెప్పారు. శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని తలిచి సంక్షేమ రాజ్యం సృష్టించి సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్తో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రజలు, అధికారులు తిలకించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ కార్పొరేటర్ చోడే వెంకటరత్నం, సెట్వెల్ మేనేజర్ సత్యనారాయణ, పర్యాటక శాఖ జిల్లా మేనేజర్లు పట్టాభి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వారిని కూడా సత్కరించబోతున్నాం. అలాగే భై ఆనందనాయుడు గారు ఈనాటి ప్రవక్త, వారికి కూడా విషయాలతో సత్కరించబోతున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని చేసి కార్యక్రమాన్ని జతం చేసిన జిల్లా కలెక్టర్ గారికి, శ్రీమతి కె వెంకటేశ్వర గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీమతి పి దాసిరెడ్డి గారికి, నేటి కార్యక్రమాన్ని చేపట్టి చేసిన మిగతా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్ని రకాలు ఎంత టాలెంట్ ఉన్నాయని చెప్పేసి నేను ఎన్ని మూవీలు యాక్ట్ చేశారు, ఎలాంటి క్యారెక్టర్స్ వీళ్ళు చెప్పింది నేను చదివింది అందరూ చూస్తే ఇట్స్ వెరీ అమేజింగ్. సో ఒక వ్యక్తి 29 years అయింది, 1996లో. సో ఇప్పుడు కూడా ఈ ఊరికి నేను వచ్చినప్పటి నుంచి ఆయన వెంటనే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎన్టీఆర్ గారి టైంలో ఇట్లా చేశారు, ఎన్టీఆర్ గారి టైంలో ఇట్లా ఉంటుందని చెప్పేసి నేను 10 years అయింది కెరీర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఇంకా అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాలి నేను ఆలోచిస్తాను. సో ఇప్పుడు మనకు ఈజ్ నాట్ జస్ట్ హీరో ఇన్ ద సినిమా, రియల్ లైఫ్లో హీరో కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోని అందరూ పెట్టా ఉన్నారు. నాకంటే మీకు ఇంకా ఎక్కువనే తెలుసు, ఐకాన్ ఆఫ్ తెలుగు ప్రైడ్. సో మాకు ముందు మాట్లాడిన ముగ్గురు మాట్లాడి ఉంటారు, మీరు విన్నారు. అందులో జస్ట్ మెడ్రాస్ ప్రొవిడెన్స్ అని ప్రెసిడెన్స్ అని మద్రాసి ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భాగాన్ని మద్రాసి అని చెప్తుంటే అందులో ఒక తెలుగు ప్రైడ్ తీసుకొచ్చి ఆంధ్ర పీపుల్కి ఒక ఐడెంటిటీ ఇచ్చిన ఇంపార్టెంట్ లీడర్ అయితే అది మన ఎన్టీఆర్ గారే. ప్రొజెక్ట్ చేసిన టాలెంట్ మన ఎన్టీఆర్ గారిది. సో చాలా చాలా ధన్యవాదాలు. ఈ చిన్నపిల్లలు అందరికీ నాకున్న ఇంట్రాక్షన్ కూడా ఇక్కడ ఉంటే చాలా మందికి ఉండదు. సో అందువల్ల మేము కూడా ఆలోచిస్తున్నాను, ఏమైనా మంచి సోషల్ కాజ్ మూవీని అందరికీ టెలికాస్ట్ చేసి మళ్ళీ రీపరిచయం చేయాలా ఏమో అని అనిపిస్తుంది. ఎస్, ఇట్ ఇస్ ట్రూ, చాలా రీసెర్చ్ స్టడీస్ చేయాలి, PhD పేపర్స్ చేయాలి. బికాస్ కాంట్రిబ్యూషన్ జస్ట్ ఒక సినిమా యాంగిల్లో చూడకుండా ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్, ఎలాంటి కమ్యూనికేషన్, ఒక యాక్టింగ్ యాంగిల్లో చూస్తే కూడా ఎట్లా ఉన్నాయి అన్నదికి ఖచ్చితంగా చాలామంది ఇంట్రెస్టెడ్గా అది తీసుకోవాలి. అది కాకుండా గవర్నెన్స్ యాంగిల్లో ఇప్పుడు 3 times అనుకుంటాం కదా, 4 times 3 times. సో 3 times టెనూర్లో ఇప్పుడు మనం అనుకుంటున్నాము, మొన్న కూడా మీటింగ్ పెడుతున్నాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని, కోఆపరేటివ్ సొసైటీ అని, ఇక్కడ ఆయన సక్సెస్ స్టోరీలో చూస్తే ఎడ్యుకేషన్ అని, ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, స్టేట్ అంతా, ఇండియా అంతా వాళ్ళు లాంచ్ చేస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయిందంట. కరెక్టేనా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. బట్ ఐఎమ్ టోటలీ అమేజ్డ్. మనకి ఒక యాక్టర్గా అందరికీ తెలుసు, బయట ఉన్న ఫొటోస్ అంతా ఎక్కువ ఒక యాక్టర్గానే ఉంది. యాక్టర్గా మీ అందరికీ ఆ మెసేజ్ రీచ్ అయి ఉంటుంది. గవర్నెన్స్ సైడ్లో కూడా ఇంత ఇనిషియేటివ్ చేసి ఇప్పుడు వీఆర్ పైనర్స్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్
కొన్ని మైనస్ ఇన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ని మనం చెప్పిన అంతా అప్పటి నుంచి మొదలుపెట్టిందని చూసినప్పటికీ ఐఎమ్ వెరీ అమేజ్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇలా సెలబ్రేషన్ చేయడం ఉద్దేశమే మనకు కూడా మన గొప్పతనం తెలియాలి, మన తెలుగు ప్రైడ్ ఏంటో తెలియాలి, అవన్నీ గుర్తు చేసుకోవాలి, అవన్నీ ముందుకు మెసేజ్ తీసుకెళ్ళాలి. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆథరైట్స్గా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా. అండ్ ప్లస్ నాలాంటి వాళ్ళకి ఈ రోజు లేదంటే ఇంత చదివి తెలుసుకొని ఉండరు. సో ఎక్స్పోజర్ కోసం మన నెక్స్ట్ జనరేషన్కి మన ఒక టాలెంట్ని, మన ఒక ప్రైడ్ని కూడా మెసేజ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో చాలా బ్యూటిఫుల్గా షార్ట్ నోటీస్లో ఆర్గనైజ్ చేసిన కలెక్టరేట్ స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ ముగ్గురు స్పీచ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఐ ఆల్సో ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ యువర్ స్పీచ్. ఐ హోప్ ఇక్కడ ఉండే చిన్నపిల్లలు అందరికీ ఎంతో కొంత మెసేజ్ తెలిసి ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుంది అనుకుంటాను. అండ్ మన కల్చర్ రిప్రజెంటేటివ్గా చాలా బ్యూటిఫుల్గా డాన్స్ చేసిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వెరీ బ్యూటిఫుల్ డాన్స్. Thank you for this opportunity. I am not the right person to talk about, but I am very grateful that I am part of this discussion. Thank you very much. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు అని పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను వాడవాడలా పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జయంతిని అధికారిక కార్యక్రమంగా ప్రకటించడంతో శ్రేణులు సర్వత్రా హర్షాతివ్యాకాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటు ఏలూరులో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, బాణాసంచా కాల్చారు. అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారం చేపట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గం ఎందరికో ఆదర్శనీయమని అన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబులు మాట్లాడుతూ పేద ప్రజల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అనే నినాదమై విజయపద సోపానంగా మలుచుకున్న ఎన్టీఆర్ ప్రజారంజక పాలనతో సంక్షేమ సారథిగా నిలిచారని కొనియాడారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు ఈతకోట శ్రీనివాస్, జంపా సూర్యనారాయణ, నాయుడు సోము, భీమవరపు సురేష్, జుంజు మోజెస్, నెరుసు గంగరాజు, బాడిశెట్టి శ్రీను, చోడే బాలు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను చెప్పామండి ఇందాక ఒక పండగ వాతావరణం చేస్తున్నాం. ఏంటంటే తెలుగుదేశాన్ని ఇప్పుడు అన్న చెప్పినట్టు 9 నెలల్లో ప్రపంచ రికార్డు అది. 9 నెలల్లో స్థాపించి ముఖ్యమంత్రి అవడం అనేది మళ్ళీ మనం ఇంకెప్పుడు మనం కానీ మన పిల్లలు కానీ మన మనవాళ్ళు కానీ చూడరు. అంత తక్కువ పీరియడ్లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఘనత మన ఎన్టీ రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజున 101 నుండి 102వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలాగా రాష్ట్ర ప్రభుత్వం మహానాడు జరపడం, అట్లాగే రాత్రి అనౌన్స్ చేసినట్టు ప్రతి సంవత్సరం దీన్ని రాష్ట్ర పండుగ కింద రాత్రి అనౌన్స్ చేశారంట. అది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. రెండు కూడా
కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 1982లో పార్టీని స్థాపించి 83 జనవరి 9వ తారీఖున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఆ పెన్షన్ డెవలప్ చేసుకుంటూ వచ్చి దాన్ని 4,000 రూపాయలకి కాలానికి అనుగుణంగా ఈ రోజున కాల పరిస్థితిని బట్టి 4,000 రూపాయలకి వాళ్ళ అవసరాల నిమిత్తం తీసుకురావడం జరిగింది. మరి స్థానికంగా లోకల్లో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు ఈ పార్టీని అహర్నిశలో కూడా కష్టపడి కాపాడుకుంటూ వస్తున్నాము. చాలా సంతోషం. మరి మనం బతుకున్నంతకాలం ఈ తెలుగుదేశం ఎమ్మటే ఉండి మన ఈ పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మనందరం కూడా అండదండలుగా ఉండి మన పార్టీని మనం కాపాడుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా, ప్రభుత్వ ఎంప్లాయీ కూడా అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి సంస్కరణని కూడా వాళ్ళు చాలా చక్కగా మరి అమలుపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే, అనతి కాలంలోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి 1983 జనవరి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాత్రే అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు గారి జయంతిని అధికారంగా ప్రకటించడం కూడా గవర్నమెంట్ వారు రాత్రి 6ంటికి జీవో జారీ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకటే అంటున్నారు. మరి సిగ్గు సరం ఉందో లేదో, అలాగే సీనియర్ ఉందో లేదో తెలియదు. మంత్రులందరూ కూడా ఎవరంటే మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, వంశీ కానీ, అలాగే కొడాల నాని కానీ, ఇంకా చాలా మంది, విడుదల రజనీ కానీ, ఆడుదావాంధ్ర డైమండ్ రాణి, రోజా గారు కానీ అందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్నే ఒక డిఐజీ గారు చెప్తున్నారు, జైలు డిఐజీ గారు ఏమనంటే, అయ్యా జైళ్ళు ఖాళీ లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయింది, జైళ్ళు ఫుల్ అయిపోయినాయి అంట. మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి సమక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. త్వరలోనే మనం ఇచ్చిన సూపర్ 6 కానీ, బాబుశెట్టి భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా ఒక 2 నెలల్లోనే ఇస్తారని చెప్పేసి ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు వారు మహానాడులో ఉన్నా సరే ఇంత ఘనంగా మన నాయకుల మధ్యన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే చాలా సంతోషకరం. ఇప్పుడు సభను కడప మహానాడు కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహానాడు కార్యక్రమం 2వ రోజు సైతం తెల్లవారుజాము నుంచే తన బాధ్యతలకు హాజరై అతిథులుగా విచ్చేసిన కార్యకర్తలకు ఉదయం 6 గంటల నుంచి అల్పాహారం అందించే విధంగా జరిగిన ఏర్పాట్లను కార్యక్రమ ఫుడ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షించారు.
ఎంత సంపాదించినా వెంట రాదని మనం చేసిన సాయమే మన తర్వాత గుర్తుండిపోతుందని ఎస్ఐ నాగేంద్ర కుమార్ అన్నారు. ఏలూరులోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిరాశ్రయుల ఆకలి తీర్చే హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమం బుధవారం మల్బార్ షోరూంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని నాగేంద్ర కుమార్ ప్రారంభించారు. మనల్ని కని పెంచిన వాళ్లు అనాథలు కాకూడదనే మల్బార్ సంస్థ సామాజిక బాధ్యతగా నిరాశ్రయులకు భోజనం, వసతి, మందులు, దుస్తులు ఇచ్చి ఆదుకోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. కంపెనీ ఆదాయంలో 5% సేవకు ఖర్చు చేయాలని నిర్ణయం గొప్పదని అన్నారు. స్టోర్ హెడ్ జైనుద్దీన్ మాట్లాడుతూ ఆకలి లేని ప్రపంచం చూడాలనే లక్ష్యంతో దేశంలో ఎన్నో చోట్ల రోజుకు 2.5 కోట్ల మంది నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. నిరుపేద యువతి చదువు కోసం స్కాలర్షిప్లు, ఉన్నత విద్యకు ప్రోత్సాహం మల్బార్ గోల్డ్ సంస్థ అందిస్తుందని అన్నారు. హంగర్ ఫ్రీ కార్యక్రమానికి సంస్థ 150 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ ప్రేమ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ రాజు, సేల్స్ మేనేజర్ రాములు తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఫుడ్ డొనేట్ చేయడం, హెల్త్ కేర్ చేయడం, ఇవన్నీ కూడా మనకి కంపెనీ సబ్సిడరీ కంపెనీ అనేది కంపెనీ ఏం ఆలోచించకుండా నాన్ ప్రాఫిట్ బల్లో మనకు వచ్చి అప్లిఫ్ట్ ఎంటర్ప్రైజ్ 310 కోట్లు మన కంపెనీ హంగర్ ఫీల్డ్ కి స్పెండ్ చేస్తుంది. పాల్ ఇండియా తరఫున అడాప్ట్ చేసుకుని వాళ్ళకి మనం ఫుడ్ పెట్టి వాళ్ళకి ఉన్నంత వరకు అన్ని సప్లై చేస్తుంది మన కంపెనీ. Only in food category we are covered almost 112 cities in all India. Now almost 53 crore మనం just for food కోసం మనం స్పెండ్ చేసింది. దాని almost 25 million people life only in food. ఒకటే వరల్డ్ ఆంధ్రప్రదేశ్ మన సిటీలు, మన స్టేట్లు ఆల్మోస్ట్ కనిపిస్తుంది మీకు. వాళ్ళు స్టడీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు. సో మన టీమ్ అక్కడికి వెళ్ళి జస్ట్ ఇలా కన్వర్ట్ చేసింది. ఎలా మన స్కాలర్షిప్ బెనిఫిట్ ఆల్రెడీ వచ్చింది. కేరళ బ్రాండ్ సో ఆల్రెడీ మన ఏరియాలు నెక్స్ట్ సిటీస్ కి ఇంప్లిమెంట్ చేసినారు. ఇది కూడా ఆల్రెడీ వీఆర్ డూయింగ్ దేర్ ఇన్ క్యాలికట్. ఓకే, సో ఇలాంటి బస్సెస్ ఉంది. జస్ట్ Police office and Eluru district police. I congratulate Malabar Gold and Diamonds MD sir and respected staff. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని అక్రాస్ ద ఇండియా ఆల్రెడీ కొనసాగుతుంది. అండ్ చిన్న మైనర్ సిటీస్ ఏవైతే చిన్న సిటీస్ అనుకుంటామో ప్రతి సిటీకి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అలాగే ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి. స్కాలర్షిప్స్ అవ్వనివ్వండి, పిల్లల్ని చేరదేయటం అనండి, గ్రాండ్ మా హోమ్స్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా చిన్నవి ఏవైతే ఉన్నాయో పేద పిల్లలకి అందించే ప్రతిదీ కూడా ఇనిషియేటివ్ గ్రేట్గా తీసుకున్నారు. అప్రాక్సిమేట్గా 150 crores ఇనిషియేటివ్ అంటే మామూలు విషయం కాదు. సో అప్రిషియేట్ ఆల్ ఎంటైర్ మలబార్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు నరేంద్ర సార్ ఈరోజు మా ఈవెంట్కి వచ్చినందుకు టైం చూసుకొని. సో ఈరోజు మనం చేసే ఈవెంట్లో చాలా వరకు పేద పిల్లలకి మనం ఏదన్నా చేయాలని కాన్సెప్ట్తోనే చేస్తున్నాం ఈరోజు. సో ఇది ఎప్పటి నుంచో 1990 నుంచి జరుగుతుంది. సో ఓవరాల్ ఇండియా మనం క్రాస్ చేసే మనం జరుగుతూ ఉంది. బట్ ఇది ఇంకా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మా స్టాఫ్ నుంచి కానీ మా కంపెనీ నుంచి మీకు కోరుకుంటున్నాం. ఇంకా ఇదంతా జరగాలని, మళ్ళంటి వాళ్ళకి చాలామంది కంపెనీ ఫుడ్ పెడుతుంది, ఇంకా పెట్టాలని చెప్పేసి ఇంకా మా ఎండీ సార్ ఇంకా ఆరోగ్యంగా ఉండి మా అందరినీ ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇలానే మన ఏలూరులో ఇప్పుడు వచ్చి ప్రజెంట్ 150 నుంచి 200 ప్యాకెట్స్ మనం ఎవ్రీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది అది. సో ఇంకా మనం స్టార్ట్ అయ్యి ఇలా ఇంకా చేయాలని కోరుకుంటూ
ఏలూరు ప్రజలకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలానే కాకుండా ఈ హెల్త్ కేర్ ఇష్యూ ఇంక రాలేదు మన దగ్గర, ఇంక చేయలేదు, మనం ప్రొవైడ్ చేయలేదు మన స్టోర్ నుంచి. సో ఇంక బడ్జెట్ ఇంక రాలేదు. సో అది కూడా వచ్చినా అది కూడా మనం చేస్తాం. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ మనం దాదాపు 100 మెంబర్స్ చేసినాము. 150 మెంబర్స్కి మనం స్కాలర్షిప్ ఇచ్చాం. పర్ హెడ్ 20,000 వరకు మనం స్కాలర్షిప్ ఇచ్చాం. సో మనలాంటి పిల్లలు మనం చదువుకునే టైంలో మనకు ఎవరు సపోర్ట్ చేయలేదు. వాళ్ళందరూ మనం సపోర్ట్ చేసే కంపెనీ. ఏ జ్యువెలరీ షాప్ కూడా మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో మన మలబార్ మాత్రమే ఇలా స్పెషల్ ఇన్సెంటివ్ తీసుకొని మనకు చేస్తుంది, 100% చేస్తుంది. కాబట్టి మనం కంపెనీ ఏకైనా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. Zainuddin, store head of Malabar Gold and Diamonds Eluru branch. Today we are started a new initiative. Like every year, May 28, we are celebrating as a World Hunger Free Day under Malabar Gold and Diamonds. It's a great initiative by our great chairman and our great visionary leader. Like we are associating with NGO Tunnel in Kerala, and we are distributing food in the city, and we are providing a medical assistance to the backward community in the society, and we are giving like new startup in Grandma Home. It's started in Hyderabad already in Chandanagar. So like that, today is the official day for the launch, and today is the official day of this all the activities we are started. 1990s we are started all the things. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ మలబార్ గోల్డ్లో నేను వర్క్ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలా ఏదైనా ప్రాఫిట్ వస్తే కంపెనీ తీసుకోవడమే కానీ ఇలా చేయడం అనేది గ్రేట్ అసలు. థ్యాంక్ యూ. ఇలాంటి కంపెనీలో పనిచేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ప్రతి మెడికల్ ఫీల్డ్ కానీ ప్లస్ స్కాలర్షిప్స్ కానీ హంగర్ ఫ్రీ వాళ్ళు కానీ గ్రాండ్మా హోమ్స్ కానీ ఎలాంటి గోల్డ్ షాప్ కూడా ఇలాంటివి ప్రొవైడ్ చేయట్లేదండి. మాకు శాలరీసే కాకుండా బయట అలాంటి వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి కంపెనీలో. థ్యాంక్ యూ. ఏలూరుకు చెందిన చెస్ క్రీడాకారుడు తన ప్రతిభతో ఒకేసారి 25 మందితో ఆడి 24 మంది ఆటగాళ్లను ఓడించాడు. అంతర్జాతీయ రేటెడ్ చెస్ క్రీడాకారుడు ఏలూరుకు చెందిన గంజి అభిషేక్ అబ్రహం ఈ ఘనత సాధించి ఔరా అనిపించాడు. స్థానికంగా ఆదివారం అబ్రహం గ్యారీ కాస్ప్రో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో సైమల్టేనియస్ ఎగ్జిబిషన్ చెస్ పోటీని నిర్వహించారు. ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ పోటీ ఏలూరులో నిర్వహించారు. 25 మంది చదరంగం క్రీడాకారులతో 12 ఏళ్ల గంజి అభిషేక్ అబ్రహం ఏకకాలంలో 25 మంది క్రీడాకారులతో చెస్ ఆడాడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ 24 మంది క్రీడాకారులను ఓడించి ఒకరితో డ్రా ముగించాడు. ఎగ్జిబిషన్ చెస్ పోటీలను ప్రముఖ వ్యాపారవేత్త ఎం శ్యామ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ సునీత పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అకాడమీ డైరెక్టర్ యోహన్ పర్యవేక్షించారు. నా పేరు జి అభిషేక్ అబ్రహం. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా మమ్మీ పేరు గంజి అరుణకుమారి. మా డాడీ పేరు గంజి జాన్ వెస్లీ. మా తమ్ముడి పేరు గంజి అన్రూప్ మోషే. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు అమలోద్భవి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను ఇప్పటికి 140+ టోర్నమెంట్స్ ఆడి
106 ప్రైజెస్ గెలిచాను. నా ఫేవరెట్ ప్లేయర్ చెస్లో దమ్మరాజు గుకేష్, వరల్డ్ ఛాంపియన్ తను ప్రజెంట్ 2025లో. నేను మా మమ్మీ డాడీ ఎంకరేజ్మెంట్తోనే ఇంత పెద్ద స్థాయికి ఎదిగాను. అలాగే మొన్న నేను 25 మందితో సైమిల్టేనియస్ ఆడి 24.5 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్ వచ్చాను. రాబోయే కాలంలో త్వరలో 50 మందితో సైమిల్టేనియస్ ఆడి బ్లైండ్ ఫోల్డ్ ఆడి అందరినీ ఓడించాలనేదే నా కోరిక. అలాగే నేను చదువును కూడా నెగ్లెక్ట్ చేయకుండా టాప్ 5 ర్యాంక్స్లో ఉంటాను. అదే నా కోరిక. ప్రేక్షకు మరి మా యొక్క చెస్ అకాడమీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నా పేరు మరి గంజి జాన్ వెస్లీ అని కూడా పిలుస్తారు. మరి నేను చిన్న వయసులో మరి మా అన్నయ్య అక్క నేర్పిన విధానం వాళ్ళు ఆడుతున్న చెస్ నేర్చుకుని మరి కజిన్ ఆనంద్ పాల్ గారి దగ్గర బుక్ తీసుకుని ప్రాక్టీస్ చేసి డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అలాగే 7 టైమ్స్ స్టేటు మరి 2-3 టైమ్స్ కొట్టి నేను ఇంటర్నేషనల్ 3 రేటింగ్లు క్లాసిక్ ర్యాపిడ్ బ్రిడ్జ్ రేటింగ్ కొట్టి ఉన్నాను. దాంతోపాటు చెస్ గత 20 సంవత్సరాలు చెస్ అకాడమీ ద్వారా మరి కోచింగ్ అసోసియేషన్ చెస్ అసోసియేషన్ అవి స్టార్ట్ చేసి మరి ప్రతి నెల టోర్నమెంట్స్ పెట్టి ఇప్పటివరకు 132 టోర్నమెంట్స్ కండక్ట్ చేసి మరి ఏలూరు చుట్టుపక్కల మరి 30 స్కూల్స్లో చెస్ కోచింగ్ ఇచ్చి మరి స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా మరి 13 ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా నేషనల్స్ మెడల్స్ 12 మంది స్టేట్ ఛాంపియన్స్ 20 మంది పైన స్టేట్ ఛాంపియన్స్గా తీర్చిదిద్దాం అకాడమీ ద్వారా. అలాగే నాతో పాటు మరి మా పిల్లల్ని కూడా 4వ సంవత్సరం నుంచి మరి చెస్ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాను. వాళ్ళు డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్లో మరి మంచి బహుమతి సాధించున్నారు మా స్టూడెంట్స్తో పాటు. అలాగే మరి మా మిసెస్ కూడా చెస్ మీద మొదటి ఆసక్తి ఉండేది కాదు. ఆమె కూడా మరి సుమారు 10 పథకాల వరకు సాధించింది. మరి స్టేట్ ఉమెన్స్లో ఫస్ట్ ప్లేస్ 3 టైమ్స్, సెకండ్ 2 టైమ్స్, మరి డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ మరి టోర్నమెంట్లో ఉమెన్స్ విభాగంలో థర్డ్ సాధించి మరి ఈ యొక్క చెస్నే మా పిల్లలు కూడా మరి ఇంటర్నేషనల్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ తీర్చిదిద్దాలనేదే నా కోరిక. మరి దాని గురించి నేను ఈ చెస్ని అవేర్నెస్ చెస్ నేర్చుకుంటాను 50 బహుమతులు. మరి ఇండియాలో పుట్టిన చదరంగాన్ని మరి స్కూల్స్లో సబ్జెక్టుగా ప్రవేశపెడితే చెస్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పిల్లలు పెంపొందించిన వారు అవుతాం. మరి సైంటిస్టుల కన్నా ఎక్కువ ఐక్యూ కలిగిన వారు విశ్వనాథ్ ఆనంద్ కానీ, ప్రజెంట్ దొమ్మరాజు గుకేష్ కానీ, మరి బోధన శివనందన్ ఇండియన్ పాప మరి 180+ ఐక్యూతో ఎంతో మంచి జ్ఞానవంతులుగా చదరంగంలో మరి ప్రజెంట్ నిల్చున్నారు. మరి ఛాంపియన్గా కాకుండా మంచి జ్ఞాపశక్తికి మరి మంచి మేధావులు అవడానికి చదరంగాన్ని ప్రతి ఒక్కరూ చూస్ చేసుకోవాలని, ప్రతి విద్యార్థి కూడా చెస్ నేర్చుకుని మంచి ప్రయోజనాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. మరి అలాగే ఏలూరు నగరానికి రాబోయే కాలంలో ఏలూరు నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్స్ గ్రాండ్ మాస్టర్లు మరి అవ్వాలని దానికి నా శాయశక్తిలో ఏలూరుకి మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి నేను చదరంగ పరంగా కృషి చేస్తానని మరి దానికి మరి అందరి సహకారం తీసుకుని నేను ప్రయత్నం చేస్తానని మరి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంబవోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది.
మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, NCC, NSS మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ AC ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందంచే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, PG కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, GNT రోడ్, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy one get one, buy one get two ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి
వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని కమిషనర్ భాను ప్రతాప్, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, మేనేజర్ CHVVN మూర్తి, RO మరియు సూపరింటెండెంట్ సిరాజ్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, PO మహాలక్ష్మి, ME సురేంద్రబాబు, ADEలు శోభ, భారతి, అరుణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు, సాయి పవన్, గాంధీ, రవి, శానిటరీ సూపర్వైజర్స్, ఎస్టాబ్లిష్మెంట్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూడా వ్యవహరించి కేంద్రంలో కూడా వారి తనదైన శైలిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మరి నందమూరి తారక రామారావు వారి ఆత్మశాంతికి మనం అందరం కూడా నివాళులు అర్పిస్తూ వారిని ఒకసారి స్మరించుకుంటూ ముగిస్తున్నాను. ఈనాటి జన్మదిన కార్యక్రమం సందర్భంగా సొంత కమిషనర్ గారిని శ్రీ ఎన్టీఆర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలతో చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు గౌరవ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జన్మదినాన్ని జరపాలని చెప్పి మన
మనకి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎన్టీఆర్ గారు అన్నతోటే మనకు గుర్తుకొచ్చేటువంటివి రెండే. జాతి పునర్నిర్మాణంలో అనేక మంది మహానుభావులు వారి వంతు పాత్ర పోషించారు. ఈయన ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా సరైన తిండి లేక సరైన బట్ట లేక అల్లాడుతూ ఉంటే ఆనాడు దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక కొత్త పథకాన్ని ₹2 కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్ల మంది ప్రజల ఆకలి దెబ్బతి చిత్రంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చినటువంటి దాంతో కూడా ఆయనకే చెబుతుంది. ఒక మనిషి ఇంతకాలం పాటు చిన్న చిన్న పిల్లల జనరేషన్ కూడా గుర్తున్నాడంటే ఆయన సమాజం మీద ఎంత చెరగని ముద్ర వేశాడో మనందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆయన యొక్క మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో అందరం కూడా నడవాలని చెప్పి ప్రత్యేకించి ఈ పేదవాళ్ళకి ₹2 కిలో బియ్యం పథకం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, తెలుగు జాతి యొక్క రీఎస్టాబ్లిష్మెంట్ లో ఒక కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి శ్రీ తారక రామారావు. ఈరోజు వారి 102వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పిద్దామని చెప్పి కోరుకుంటున్నాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘనత ఉంది. అప్పటికి 7 సంవత్సరాల కాలం పాటు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. జూన్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు వైఎంహెచ్ హాల్ నందు బాలు గానలహరి నిర్వహించబోతున్నట్లు హేలాపురి సింగర్స్ అసోసియేషన్ తెలిపింది. కార్యక్రమ బోచర్లను సాహిత్య మండలి భవనంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హేలాపురి సింగర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పి సూర్యప్రకాష్, ఎస్ రవి, కె శ్రావణ్ కుమారి, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, హేలాపురి బాలస్వం ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, వివిధ సంస్థలకు చెందిన గరికపాటి కాళిదాసు, డాక్టర్ బి ఇమాన్యుయల్, పివిజి సత్యవాణి, సంధ్యారాణి, కెవి నారాయణరావు, బిఎన్ సాగర్, పుల్లాబట్ల పురుషోత్తం, మేతర అజయ్ బాబు, ఏబిటి సుందరి, పి రవిశంకర్, ఎం శ్రీవల్లి, వి శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావు, సిహెచ్ యజ్ఞప్రసాద్, బిజె పుష్పరాజ్, బి వెంకట్రావు, జానీ, లెనిన్, పి ఆదిశేషు, పుష్పాంజలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేలాపురి సింగర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ రవి మాట్లాడుతూ ఏలూరు పరిసరాల్లోని నూతన గాయకులచే బాలు పాటలు సంగీత వినోదిని పేరుతో 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానితులుగా అవకాశం ఉంటుందని చెప్పారు. జూన్ 4వ తేదీన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా పురస్కరించుకుని జూన్ 1వ తేదీన ఆదివారం హేలాపురి సింగర్స్ అసోసియేషన్ గాయకులచే 4 గంటల నుండి బాలు గానలహరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగర్స్ పి సూర్యప్రకాష్, కె శ్రావణి కుమారి మాట్లాడుతూ 40,000కు పైగా అనేక భాషల్లో పాటలు పాడిన సంగీత దర్శకుడు, నటుడు, పద్మవిభూషణ్ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేపథ్యంలో నిర్వహిస్తున్న బాలు గానలహరి కార్యక్రమంలో ఏలూరు పరిసర ప్రాంత కళాభిమానులు, కళాకారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పి రవిశంకర్, బిజె పుష్పరాజ్, ఎం శ్రీవల్లి, మానవతా వెల్ క్లైన్నెస్, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. జూన్ 4వ తేదీన శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జయంతి సందర్భంగా మన ఏలూరు హేలాపురి సింగర్స్ అసోసియేషన్ తరఫున జూన్ 1వ తేదీ అంటే ఆదివారం, రేపు ఆదివారం నాడు మన ఏలూరు వైఎంహెచ్ హాల్లో మంచి కార్యక్రమాన్ని తలపెట్టాం. బాలు గారు 40,000కు పైగా పాటల్ని ఆలపించారు. అద్భుతమైన గాయకుడు. అలాంటి మహనీయుని జయంతి ఉత్సవం, జన్మదిన కార్యక్రమాన్ని తలపెట్టడం మా హేలాపురి సింగర్స్కి ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా మనం ఈ నెల జూన్ నెల 1వ తేదీ ఆదివారం నాడు వైఎంహెచ్ హాల్లో సాయంత్రం 4 గంటల నుంచి మరి ఈ కార్యక్రమం, పాటల కార్యక్రమం జరుగుతుంది. బాలు గానలహరి అనే పాటల కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్తే. పద్మవిభూషణ్ శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జయంతి సందర్భంగా జూన్ 4వ తారీఖున ఆయన జయంతి. ఆ సందర్భంగా మేము జూన్ 1వ తేదీ అంటే ఆదివారం నాడు ఆయన ఆలపించినటువంటి గీతాల్లో కొన్ని గీతాలను తీసుకుని మేము ఒక పాటల హరివిల్లు లాగా మేము ప్రజెంట్ చేయబోతున్నామండి. సాయంత్రం 4 గంటల నుంచి
ఆ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి వైఎంహెచ్ హాల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా మీరందరూ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా 4వ తేదీన ఆయన జయంతి సందర్భంగా 1వ తేదీన గాయని గాయకులందరం కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము. దానికి మీ అందరూ కూడా ఏలూరు పుర ప్రముఖుల పురవాసులందరూ కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారి మీద మీ అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా మేము ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు బిడ్డలకు నిర్ణీత సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని, అప్పుడే 10 రకాల ప్రాణాంతక వ్యాధులను అరికట్టగలుగుతామని, అప్పుడే రోగాల బారిన పడకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని ఏలూరు అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక జలపహరేశ్వర స్వామి పట్టణ ఆరోగ్య కేంద్రం జేపీ కాలనీ సచివాలయంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని సందర్శించి తల్లులతో మాట్లాడుతూ బిడ్డలకు నిర్ణయించబడిన సరైన సమయంలో టీకాలు వేయాలని, టీకాలు వేయడంలో అశ్రద్ధ చేయవద్దని, ఈ టీకా కేంద్రాల్లో క్షయ నివారణకు బీసీజీ టీకాలు, పోలియో నిర్మూలనకు పోలియో చుక్కలు, అతిసార నిర్మూలనకు రోటా వైరస్, గోరింత దగ్గు, ధనుర్వాతము, కంఠసర్పి, పొంగు, రుబెల్లా, న్యూమోనియా, రేచీకటి నిర్మూలనకు విటమిన్ ఏ ద్రావణం ఉచితంగా వేయబడతాయి కాబట్టి 16 సంవత్సరాల వరకు టీకాలు వేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలని సూచించారు. అలాగే రాబోయే వర్షాకాలంలో తరచూ జ్వరాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. యూపీహెచ్సి జేపీ కాలనీ వైద్యాధికారి డాక్టర్ నీలిమ, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్త, ఒలింపిక్స్ ఆశా కార్యకర్తలు ఉమా, నాగమణి, గర్భిణీ స్త్రీలు, తల్లులు పాల్గొన్నారు. మీరు సహకరించడం వల్ల, వీళ్ళు కూడా టైం వేయటం వల్ల ఆ పోలియో వ్యాధిని లేకుండా చేసాము. ఇందువల్ల పోలియో అనుకోండి చేతులు కాలు సరపడిపోతే ఎక్కడికి వెళ్ళలేడు. ఎక్కడ పరిస్థితిలో టీబీ అంటారు. టీబీ దోసుగా దగ్గు, కఫము పడితే లంగ్స్ పాడైపోతాయి. దాన్ని క్షయవ్యాధి అంటారు. ఆ క్షయవ్యాధి రాకుండా బిడ్డ పుట్టిన వెంటనే మీకు ఆ బీసీజీ టీకా వేయడం జరుగుతుంది. తర్వాత పోలియో వ్యాధి తెలుసుగా మీకు, పోలియో వ్యాధి అదే బాగా సిపురు పొల్లో తయారవుతాయి. చేతులు కాళ్ళు ఎక్కడికి నడవలేడు, ఎక్కడికి పరిగెత్తలేడు. అందువల్ల పుట్టినప్పుడు మీకు నోట్లో చుట్టబడి జరుగుతుంది. 4 సార్లు వేస్తారు. మీకు పుట్టినప్పుడు సంవత్సరం, నెలన్నరకి, 2.5 నెలలకి, 3.5కి. అది పోలియో వ్యాధి. పోలియో ఇప్పుడు అంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్కడ వచ్చినా పోలియో వ్యాధి ఉండేవాళ్ళు. ఇప్పుడు పోలియో వ్యాధిని మీరు సమయం రావడం వేసుకోవడం వల్ల, మా సిబ్బంది కృషి వల్ల ఆ పోలియో వ్యాధిని మన దేశం నుండి లేకుండా చేశాం. ఎందువల్ల మీరు సమయానికి వచ్చి వేసుకోవడం వల్ల, మీరు సహకరించడం వల్ల, వీళ్ళు కూడా టైం వేయటం వల్ల ఆ పోలియో వ్యాధిని లేకుండా చేసాము. ఇందువల్ల పోలియో అనుకోండి చేతులు కాలు సరపడిపోతే ఎక్కడికి వెళ్ళలేడు. ఎక్కడ పరిస్థితిలో టీబీ అంటారు. టీబీ దోసుగా దగ్గు, కఫము పడితే లంగ్స్ పాడైపోతాయి. దాన్ని క్షయవ్యాధి అంటారు. ఆ క్షయవ్యాధి రాకుండా బిడ్డ పుట్టిన వెంటనే మీకు ఆ బీసీజీ టీకా వేయడం జరుగుతుంది. తర్వాత పోలియో వ్యాధి తెలుసుగా మీకు, పోలియో వ్యాధి అదే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించేందుకు తమ పాలకవర్గం చర్యలు తీసుకుందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలో 20వ వార్డులో సాధారణ నిధులు 17 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం చైర్పర్సన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 20వ వార్డులోని ఈ రోడ్డు సమస్యను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని, దీంతో సాధారణ నిధులు ఖర్చు చేస్తూ ఈ రోడ్డును నిర్మిస్తున్నామని అన్నారు. ఇదే విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ తమ పాలకవర్గం హయాంలో జంగారెడ్గూడెంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాబోయే సంవత్సర కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాలకవర్గంలో తాము సభ్యులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ కటారు వాసు, నాయకులు బత్తిన చిన్న, గోడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 20వ వార్డులోని వాసు గారి వార్డులోని ప్రజలు నా వద్దకు రావడం జరిగింది. వెంటనే సాధారణ నిధుల్లో నుంచి 15 లక్షలు తీసి ఈ రోడ్డు పెట్టడం జరిగింది. ఇలాగే ఎక్కడ ఇబ్బందికరం ఉన్నా, ప్రజలకు ఇబ్బంది ఉన్న రోడ్లు కూడా పెడతానని, ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 20వ వార్డులో కటారో వాసు గారి వార్డులో మరి 17 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన రోడ్డుకి శంకుస్థాపన చైర్పర్సన్ గారు చేయడం జరిగింది.
మరి జంగారెడ్డిగూడెంలో పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు చైర్మన్ గారు మేమందరం కౌన్సిలర్ వైస్ చైర్మన్లుగా ఎంపిక అయిన తర్వాత ఈ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు అలాగే వార్డులో ఉన్న రహదారులన్నీ అభివృద్ధి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో చూసుకున్నట్లయితే మన బుట్టాయిగూడెం రోడ్డు కానీ, అలాగే మన జేపీ సెంటర్ రావూరు జంక్షన్ నుంచి అలాగే ఉప్పలమెట్ట వరకు, అలాగే మన బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి విద్యా వికాస సూర్య కాలేజీ రోడ్డు, అలాగే పార్క్ రోడ్డు, అలాగే కోర్టు రోడ్డు, ప్రధాన రహదారులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అప్పుడే జరిగినాయి. మళ్ళీ మా బోర్డు ఇంకా 1 year ఉంది. ఈ 1 year కాలంలో కూడా పట్టణంలో ఉన్న ఇంకేదైతే రోడ్లు అవసరతలు ఉన్నాయో అన్ని కూడా వినతలన్నీ మా చైర్పర్సన్ గారికి ఇవ్వండి. ఇంకెక్కడెక్కడైతే నీడ్ ఉందో చూసి మేము ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందుంటాం. ఇవాళ ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంట్లో వంట చేసుకుంటున్న వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలను అపహరించిన 3 వ్యక్తులను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 2 లక్షల రూపాయల విలువ గల 4 కాసుల బంగారు మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు రవిచంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణం అయ్యన్న కాలనీలోని కర్రి శ్రీధర్ వీధిలో విశ్రాంత ఉపాధ్యాయులు తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు ఉంటున్న ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం ఉపాధ్యాయుడి భార్య ఇంట్లో వంట చేస్తున్న సమయంలో తాపి పనులు చేస్తున్న చింతపల్లి రామాంజనేయులు, నక్కా శ్రీను, ఎడ్లపల్లి విజయరాజు పథకం పన్ని యజమానురాలు కళ్లల్లో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాలను అపహరించారు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఇటీవల తిరుమలాపురంలో జరిగిన హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చొరవతో జంగారెడ్డిగూడెం డివిజన్ కు డ్రోన్ కెమెరా కేటాయించడం జరిగిందని అన్నారు. ఇక మీదట ప్రతి ఒక్కరిపై డ్రోన్ కెమెరా నిఘా ఉంటుందని, కావున ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని డీఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్, ఏఎస్ఐ సంపత్ కుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. చేయించుకుంటా ఉన్న సందర్భంలో ఆ ఇంటికి రిపేర్ల పనుల నిమిత్తం వచ్చినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ రోజు 23వ తారీఖు 2 కుర్రాళ్ళు బయట పనిచేస్తుండగా ఒక కుర్రవాడు లోపలికి వచ్చేసి టీచర్ గారి భార్య వంటగదిలో ఉంటే ఆవిడ మీద కారం జల్లి ఆవిడ మెడలోని మంగళసూత్రాలు దొంగిలించుకొని తీసుకొని పోవటం జరిగింది. వాళ్ళని మన సిఐ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చకచక్యంగా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అవి వెరిఫై చేసాం. ఇప్పటి వరకు అయితే పాత నేరాలు రికార్డెడ్గా ఎక్కడ కూడా లేవు. వాళ్ళ మీద షీట్లు తెరిచి ఇక మీదట వాళ్ళ మీద పూర్తి నిఘా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించి డేటాబేస్లో ఉంచడం జరుగుతుంది. ఇదే 4 కాసులు అంటే సుమారు 2 లక్షలు ఉంటుంది. తిరుమలాపురం గ్రామంలో సీతంపేటకు చెందినటువంటి నాగేశ్వరరావు అనే అతను తన కుమారుడు పవన్ అనే వ్యక్తి ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నాడు, తాగి గొడవ చేస్తున్నాడు, ఆ దుర్వ్యసనాలకు అలవాటైపోయాడని వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని చంపుతామని కూడా బెదిరించే స్థాయికి వచ్చేసాడని, ఆస్తిలో వాటాలు అడుగుతున్నాడని ఇన్ని కారణాలు మనసులో పెట్టుకొని తిమ్లాపురం చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక గుడిసె దగ్గర తీసుకొని వచ్చి అతన్ని టేక్ కోసి చంపడం జరిగిందండి. ఇందులో మా సిఐ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. త్వరలోనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనకి ఒక డ్రోన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ డ్రోన్ తోటి ప్రతిరోజు మనం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ కానీ, అలాగే ఈ ఈవ్టీజింగ్ జరిగే ప్రదేశాల్లో కానీ, అలాగే మోటార్ సైకిల్ రేసులు కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రం వాటిని వెంటనే పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్ నిఘా ఉంది జంగారెడ్డిగూడెం పట్టణం మీద. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పడే వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని, సూపర్ 6 పథకాల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేపట్టిన తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళనలో వ్యవసాయ కార్మికులు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ కోటేశ్వరరావు, ఆవుల శేఖర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏలూరు స్ఫూర్తి భవన్లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ కోటేశ్వరరావు, ఆవుల శేఖర్ పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు పక్కాగా అమలు చేస్తామని చెప్పారని, అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా హామీల అమలు గురించి మాట్లాడటం లేదని అన్నారు. ఉపాధి హామీలో చేసిన పనికి సక్రమంగా డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక సంఘ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో నెలకొన్న పేదల సమస్యలపై పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కుంచే వసంతరావు, జిల్లా ఉపాధ్యక్షులు గోలిమి బాలయేసు, కంచర్ల గురవయ్య, గొర్రెల మేకల పెంపకందారుల రాష్ట్ర అధ్యక్షులు పొట్టేల పెంటయ్య, మడిమి కామయ్య, కొక్కిరిపాటి ఆనంద్, తాడిగడప జయరాజు, కురసం సూర్యచంద్రరావు తదితరులు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సూపర్ 6 హామీలు పక్కన పెట్టి ఒక్క పెన్షన్ మాత్రమే 1000 రూపాయలు పెంచి సూపర్ 6 మిగతా హామీలు పక్కన పెట్టండి. వాటన్నిటి కూడా మనం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలకు సూపర్ 6 పథకాలు అందించాలని చెప్పేసి కోరవలసిన అవసరం మన. ఇదే కాదు, ఈరోజు ఇళ్ల స్థలాలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 32 లక్షల ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చాయని చెప్పేసి గొప్పలు చెబుతున్నాం. ఏ గ్రామంలో పోయినా ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోన, కొండల్లో, గుట్టల్లో, సముద్రం మధ్యన, వాగుల మధ్యన, శ్మశానాల దగ్గర ఆ స్థలాన్ని ఎంపిక చేసిన పరిస్థితి మనం చూసాం. సరే, కొన్ని చోట్ల 50% మనమే కారణం మంచిగా జరిగింది. ఇప్పుడు ఎక్కువ మంది పేదలకి ఇల్లు కట్టించారు. అది అపాస్పాలైన మాట వాస్తవం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ఎన్నికల ముందు అనేక సభల్లో కూడా స్పష్టంగా చెప్పారు, నేను అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాను, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాను, దాని నిర్మాణాన్ని 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వస్తారు చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయమని మనం కోరుతాము. మీరు ఏదైతే చెప్పారో మీరు మంచి మనసులోన 3 సెంట్లు గ్రామాల్లో వాస్తవం మంచి మనసులో ఆలోచన చేసి చెప్పారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయమని కోరుతారు. మనం దశల వారికి అంటే తెలుసు. ఎప్పుడు నవంబర్ నుంచి పోయిన 2024 నవంబర్ నుంచి మనం సిపిఐ వ్యవసాయ కమిషన్ 2 ఆధ్వర్యంలో మనం చేస్తాము. దశల వారికి ఆందోళన చేస్తాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు కేబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్ మీటింగ్లో ఇవ్వమని చెప్పడం, అది ఆచరణకు రాకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా యాక్షన్ రాకపోవడం. అది గతంలో గ్రామీణ ప్రాంతాలు సచివాలయాల్లోనే అప్లై చేసుకునేవారు. వాటిని వాలంటీర్లు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.